ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుని వల్ల అయిన దుఃఖం అంటే దేవుడిచ్చే దుఃఖం. దేవుని ఆత్మకు దుఃఖం కలిగించినందువల్ల విశ్వాసికి కలిగే దుఃఖం. అలాంటి దుఃఖం మనిషిని దేవునికి బాధ, దుఃఖం కలిగించే వాటన్నిటి నుంచి దేవుని వైపుకు తిరిగేలా చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు కదా, దేవుని పవిత్రాత్మను దుఃఖపెట్టకండి. మోక్షదినం కోసం ఆయన మీ మీద ముద్ర వేశాడు. పవిత్రాత్మ ఎలాంటి చలనం, అనుభూతి, చైతన్యం లేని ప్రభావం కాదు. ఆయన ఒక వ్యక్తి. విశ్వాసులు ఆయన్ను ఎలా దుఃఖపెడతారు? పౌలు ఇంతవరకు చెప్తున్న పాపాల ద్వారా, అబద్ధాల కోసం, దొంగతనం, కోపం, స్వార్థం, బూతులు మొదలైన వాటి మూలంగా దుఃఖపెడతారు. అశుద్ధమైనది ఏదైనా సరే ఆ మహాపవిత్రుణ్ణి దుఃఖపెడుతుంది. మనం దేవుని ప్రజల్లో ఎవరినైనా అనవసరంగా దుఃఖపెడితే అది కూడా ఆయన్ను దుఃఖపెడుతుంది. యోహాను సువార్తలో అంటున్నాడు కదా, నేను తండ్రికి మనవి చేస్తాను, ఆయన మీకు మరో ఆదరణకర్తను ఇస్తాడు. ఈ ఆదరణకర్త ఎప్పటికీ మీకు తోడుగా ఉంటాడు. ఈయన సత్యాత్మ. లోకం ఆయనను చూడడం లేదు, తెలుసుకోవడం లేదు గనుక అది ఆయనను స్వీకరించడం అసాధ్యం. ఆయన మీతో ఉన్నాడు, మీలో ఉంటాడు గనుక ఆయన మీకు తెలుసు. పరలోకంలో క్రీస్తు తన ప్రజల కోసం పరమతండ్రిని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆదరణకర్త అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి పెద్ద అర్థం ఉంది. సహాయపడేందుకు దగ్గరకు పిలువబడినవాడు అని దీని అర్థం. తరచుగా ఈ మాట చట్టానికి సంబంధించిన వ్యవహారాల్లో సహాయపడేవాడు లేక ఒకరి పక్షంగా వాదించే మరో వ్యక్తి, బహుశా ఒక మధ్యవర్తి, ఒకరి గురించి విజ్ఞాపన చేసేవాడు అని కూడా అర్థం ఇస్తుంది. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో వాడిన ఈ మాట నీతి న్యాయాలకు, పాపానికి సంబంధించిన అన్ని విషయాల్లో విశ్వాసులకు సలహాలిచ్చే మిత్రుడు. వారికి బుద్ధి చెప్తూ, సహాయపడుతూ, ఓదారుస్తూ ఉండేవాడు. దేవుని ఎదుట వారికి ప్రతినిధిగా మాట్లాడేవాడు అని అర్థమిస్తుంది. వచనాలను బట్టి యేసు ప్రభు ఈ మాటలు చెప్తున్నది పవిత్రాత్మను గురించి అని స్పష్టంగా ఉంది. ఈ ఆదరణకర్త విశ్వాసుల దివ్య స్నేహితుడు. వారితో ఎప్పటికీ ఉంటాడు. వారిని ఎన్నడూ వదిలిపోడు, చెయ్యి విడిచిపెట్టడు. ఈయన సత్యాత్మ, సత్యస్వరూపి అయిన దేవుడు. యేసు ప్రభువు తానే సత్యం. పవిత్రాత్మ సత్యాత్మ, ఆయన తత్వమే సత్యం. సత్యాన్ని ప్రేమిస్తాడు, సత్యమే పలుకుతాడు. సర్వసత్యంలోకి విశ్వాసులను నడిపిస్తాడు. ఇక్కడ లోకం అంటే అపనమ్మకంతో, పాపం అంధకారంలో ఉన్న ఈ లోకం అని యేసు ఉద్దేశం. దైవాత్మ, దివ్యాత్మ, జీవాత్మ, పరమాత్మ వంటి పదాలను ఈ లోకం ఉపయోగించవచ్చు, కానీ దానికి ఏకైక నిజదేవుని పవిత్రాత్మ తెలియదు. ఆయన్ను అది స్వీకరించదు. యేసు శిష్యులకు ఈ పవిత్రాత్మ తెలుసు. పవిత్రాత్మ మూలంగానే వారు క్రొత్త జన్మ అనుభవించారు. యేసు పరిచర్యలో, తమ సేవల్లో పవిత్రాత్మ నిర్వహించిన పని వారికి తెలుసు. ఆయన వారితో ఉండేవాడు. ఆయన వారిలో ఉండబోయే సమయం దగ్గర పడింది. వారి భౌతిక దేహాల్లో ఆయన నివాసం చేస్తాడు. ఇది మనుషులందరి విషయంలో నిజం కాదు. యేసుక్రీస్తులో నమ్మకం ఉంచిన వారికి ఇది జరుగుతుంది. ప్రతి మనిషిలోనూ
పుట్టుక నుంచి ఉండే ఆత్మ దైవాత్మ కాదు, అది దేవుడు సృష్టించిన ఆత్మ. ప్రతి వ్యక్తిలోనూ మిగతా వారందరికీ భిన్నంగా ఉండే ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ శాశ్వతమైన ఆత్మ, సృజించబడని ఆత్మ. యేసు ప్రభువును తమ ప్రభువుగా, ముక్తిదాతగా స్వీకరించిన వారిలో మాత్రమే నివసించేందుకు ఆ పవిత్రాత్మ వస్తాడు. లోకానికి ఆత్మ ఉంది గాని అది దేవుని ఆత్మ కాదు. యేసు దేవుని ఆత్మ గురించి మాట్లాడుతూ ఆయన ఉంటాడు అంటూ వ్యక్తిగత నామవాచకం వాడడం గమనించండి. పవిత్రాత్మ అంటే కేవలం దేవుని నుండి వెలువడే ఒక దివ్య ప్రభావం కాదు. తండ్రి కుమారుల్లాగానే ఆయన ఒక దైవిక వ్యక్తి. స్వభావంలోనూ లక్షణాల్లోనూ వారితో ఐక్యంగా ఉన్నవాడు. మనం యేసును అది అని ఎలా అనమో, దేవుని ఆత్మను కూడా అది వచ్చింది, ఉంది అంటూ మాట్లాడకూడదు. విశ్వాసులు పవిత్రాత్మను దుఃఖపెట్టినప్పటికీ ఆయన వారిని విడిచిపోడు. కానీ వారి హృదయాల్లో బాధ, అశాంతి ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు కదా, మీరు కూడా సత్యవాక్కు, మీ రక్షణ శుభవార్త విన్నప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచారు. మీరు నమ్మి ఆయనలో దేవుడు వాగ్దానం చేసిన పవిత్రాత్మ ముద్ర మీ మీద పడింది. పవిత్రాత్మ మనకు మన వారసత్వం గురించి హామీగా ఉన్నాడు. దేవుని మహిమకు కీర్తి కలిగేందుకు తాను సంపాదించుకున్న దాని విమోచన పూర్తి అయ్యే వరకు ఈ హామీ ఉంటుంది. మీరు కూడా అంటే యూదులు కాని విశ్వాసులు. మొట్టమొదటగా నమ్మకం పెట్టుకున్న వారి గురించి రాశాడు. అంటే యూదులైన విశ్వాసులన్నమాట. పాత ఒడంబడిక కాలంలో ఇతర ప్రజలకు ఎంతమాత్రం వంతులేని దీవెనలను యూదులు అనుభవించారు. ఇప్పుడైతే ఇతర జాతులకు చెందిన విశ్వాసులు కూడా యూద విశ్వాసుల్లాగే క్రీస్తులో చేర్చబడ్డారు. క్రీస్తు శుభవార్తను సత్యవాక్కు అంటున్నాడు పౌలు. దీన్ని వెల్లడి చేసినది సత్యదేవుడు. ఇది మొదటి నుంచి చివరి వరకు సత్యమే. క్రీస్తును నమ్మడం వల్ల పవిత్రాత్మ ముద్ర పడుతుంది. అసలు పవిత్రాత్మ తానే ఆ ముద్ర. ముద్ర అంటే యజమానత్వాన్ని సూచిస్తుంది. దేవునికి చెందిన వారికి ఆయన పవిత్రాత్మను ఇస్తాడు. పవిత్రాత్మ వారికి ఉండడం మరి దేనికంటే కూడా వారు ఆయనకు చెందిన వారిని స్పష్టంగా సూచిస్తుంది. క్రీస్తులో మొదట నమ్మకం ఉంచినప్పుడు పవిత్రాత్మ వారిలో నివసించేందుకు వస్తాడు. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు కదా, అయితే దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీరు శరీర స్వభావంలో కాక ఆ ఆత్మలోనే ఉన్నారు. ఎవరికైనా సరే క్రీస్తు ఆత్మ లేకపోతే వారు ఆయనకు చెందినవారు కారు. రెండు రకాల మనుషులు రెండు వేరువేరు ప్రపంచాల్లో ఉన్నారు. దేవుని ఆత్మ లేనివారు తమ శరీర స్వభావానికి చెందినవారు, దాని ప్రకారం జీవిస్తుంటారు. దేవుని ఆత్మ ఉన్నవారు పాపాన్ని, తమ భ్రష్ట స్వభావాన్ని పరిత్యజించినవారు. వారు దేవుని ఆత్మకు చెందినవారు. ఆయన వారిలో నివసిస్తూ వారిలో పనిచేస్తూ ఉంటాడు. ఈ వచనంలో దేవుని ఆత్మను క్రీస్తు ఆత్మ అనడం చూడండి. క్రీస్తు దేవుడే అనిగాక దీనికి వేరే అర్థం ఏముంది? క్రీస్తు ఆత్మ లేకుంటే ఎవరూ క్రీస్తుకు, దేవునికి చెందినవారు కారు. పాప విముక్తి, నిర్దోషుల లెక్కలోకి రావడమూ ఉండవు. అలాంటి వారికి క్రైస్తవులని పేరు ఉండవచ్చు, అయితే వారు క్రీస్తుకు చెందినవారు కారు. క్రీస్తు ఆత్మను పొందడమెలా? క్రీస్తులో నమ్మకం ఉంచడం ద్వారానే. దేవుడు విశ్వాసులకు తన ఆత్మను ఉచితంగా ఇస్తాడు. తండ్రి అయిన దేవుడు తన ఆత్మను విశ్వాసులకు హామీగా కొనుక్కున్నట్టు స్థిరపరిచే విధంగా ముందుగా ఇస్తాడు. అంటే మనలో తాను ఆరంభించిన పనిని కొనసాగిస్తూ ముగిస్తానని హామీ ఇస్తున్నాడన్నమాట. ఆయన వాగ్దానం చేసిన వారసత్వాన్ని మనకు ఇస్తాడు. ఆయన మన దేహాలను విమోచించే వరకు తన సొత్తుగా భద్రంగా ఉంచుతాడు.
శాశ్వతంగా ఉంచుతాడు. విశ్వాసులు దేవుని సొత్తు కాబట్టి ఆయన వారిని అతి జాగ్రత్తగా సంరక్షిస్తాడు. వారిలో ఎవరినీ పోగొట్టుకోడు. ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించాడని మనకు తెలియడమే ఇదంతా. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అంటున్నాడు, ఈ అవశ్యమైన దానికోసం మనల్ని తయారు చేసినది దేవుడే. తన ఆత్మను హామీగా మనకు ఇచ్చినది కూడా ఆయనే. విశ్వాసులు దేవుని పనితనం, కొత్త సృష్టి, పరలోక సంబంధమైన నివాసాన్ని అంటే పరలోకంలో ఉండేందుకు అనువైన దేహాన్ని మనకిచ్చే ఉద్దేశంతోనే ఆయన మనల్ని చేశాడు. హామీ లేక బయానా అంటే ఇంకా చాలా రావలసి ఉందన్నమాట. దేవుడెప్పుడైనా తన మనసు మార్చుకుని ఇచ్చిన బయానాను తిరిగి తీసేసుకుంటాడనుకునే అవసరం ఎంతమాత్రం లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటున్నాడు, మీలో మంచి పని ఆరంభించిన వాడు క్రీస్తు యేసు దినం వరకు దాన్ని కొనసాగించుకుంటూ పూర్తి చేస్తాడు. ఇది నా గట్టి నమ్మకం. రోమీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు కదా, మనం సంతానమైతే వారసులం కూడా. అంటే క్రీస్తుతో పాటు మహిమ పొందేందుకు ఆయనతో పాటు బాధలు అనుభవించేవారమైతే మనం దేవుని వారసులం, క్రీస్తు తోడి వారసులం. పౌలు అంటున్నాడు, మీరు మందబుద్ధులు కాక నమ్మకం ద్వారా, ఓర్పు ద్వారా దేవుని వాగ్దానాలకు వారసులైన వారిని అనుకరించాలని మా ఆశ. కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో అంటున్నాడు, మీ శరీరం పవిత్రాత్మకు ఆలయం. ఆయన దేవుని నుంచి వచ్చి మీలో ఉన్నాడు. మీరు మీ సొత్తు కారు. ఇదంతా మీకు తెలియదా? వెలపెట్టి మిమ్మల్ని కొనడం జరిగింది గనుక దేవునివై ఉన్న మీ శరీరంతో, మీ ఆత్మతో దేవునికి మహిమ కలిగిస్తూ ఉండండి. సహోదరి సహోదరులారా, దేవాలయం తనకు చెందదు, దేవునికే చెందుతుంది. దేవుని ఆరాధనకు, స్తుతికి అది ప్రత్యేకించబడింది. ఒక విశ్వాసికి తన శరీరం తన సొంతమైనట్టు దాన్ని ఉపయోగించే హక్కు లేదు. క్రీస్తులో విశ్వాసులకున్న స్వేచ్ఛకు ఇది స్పష్టమైన నిర్బంధం. తమలో నివసించే దేవుని ఆత్మకు ఆనందం, ఘనత కలిగించే పనులే వారు చెయ్యాలి. మత్తయి శుభవార్తలో అంటున్నాడు కదా, మానవపుత్రుడు తనకు సేవ చేయించుకోవడానికి రాలేదు గాని సేవ చేయడానికే వచ్చాడు. ఇదీగాక అనేకుల విమోచనకు వెలగా తన ప్రాణం ధారపోయడానికి వచ్చాడు. పేతురు రాసిన 1వ పత్రికలో అంటున్నాడు, ఎందుకంటే మీకు తెలిసినదేమంటే మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చిన మీ వ్యర్థమైన జీవిత విధానం నుంచి మిమ్మలను విడిపించింది వెండి బంగారాల్లాంటి నాశనమయ్యే వస్తువులతో కాదుగాని ఏ లోపము, కళంకము లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్య రక్తంతోనే. యోహాను శుభవార్తలో ప్రభు అంటున్నారు కదా, నన్ను పంపిన తండ్రి సంకల్పం ఏమంటే ఆయన నాకిచ్చిన దాన్నంతటిలోనూ నేను దేన్ని పోగొట్టుకోకుండా చివరి రోజున దాన్ని లేపడమే. నన్ను పంపిన వారి సంకల్పం మీదే. కుమారుణ్ణి చూచి ఆయన మీద నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరూ శాశ్వత జీవం పొందాలి. చివరి రోజున నేను వారిని సజీవంగా లేపుతాను. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియపరలోకపు తండ్రి, ఈ దినవాగ్దానముతో మమ్మలను నడిపిస్తున్నందుకు నీకు వేలాది స్తోత్రములు, వందనములు. తండ్రి, ఆత్మీయంగా మేము బలపడాలంటే, నీ ఆత్మీయ స్థితిలో స్థిరంగా ఉండాలంటే నీ ఆత్మను మేము పొందుకొని దానికి అనుగుణంగా మేము నడిచేవారముగా ఉండునట్లయితేనే మేము నీ యొక్క బిడ్డలుగా, నీ విశ్వాసులుగా ముద్రింపబడి ఉంటామని నీ వాక్యము ద్వారా సెలవిస్తున్నారు. తండ్రి, దైవ చిత్తానుసారమైన దుఃఖము మా యొక్క జీవితాలలో రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తుందని నీ వాక్యము ద్వారా తెలియజేస్తూ అట్టి మారు మనస్సు కలిగి జీవించాలని మీరు కోరుకుంటున్నారు. తండ్రి, లోక సంబంధమైన దుఃఖాన్ని కలిగి ఉన్నట్లయితే చివరకు మరణానికే చేరుతామని, పరలోక సంబంధమైన నీ ఆత్మయందు దుఃఖము కలిగి జీవించి ఉన్నట్లయితే మేము
నీకు వారసులుగా, నీ సంతానముగా మేము ఉంటామని మీరు సెలవిస్తున్నారు. తండ్రి, నీ ఆత్మకు దుఃఖం కలిగించే పనులు మేము చేయకుండా, తండ్రి, నిన్ను మహిమపరిచి ఘనపరిచి కీర్తించే మంచి పనులు చేసే ఆత్మీయ జీవితాన్ని మీరు మా అందరికీ దయచేయండి. లోక సంబంధంగా అనేకమైన దుఃఖాలు ఉండొచ్చు, కానీ అవి అశాశ్వతం. శాశ్వతమైన నీ ఆత్మీయ సంబంధమైన దుఃఖము మాలో మారు మనస్సును, రక్షణార్థమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది. అట్టి జీవితాన్ని, అట్టి మారు మనస్సును మేము పొందుకునేలాగున నీ వాగ్దానాలతో మీరు మాకు ఆత్మీయ సహాయాన్ని దయచేయండి. తండ్రి, నీవు మా పాప పరిహారార్థము తండ్రి ఒక్కగానొక్క నీ కుమారుణ్ణి మా వద్దకు పంపి, పాపానికి బంధీలుగా ఉన్న మేము, బానిసలుగా ఉన్న మమ్మలను మీరు విడిపించి నీ యొక్క ఆత్మీయ బిడ్డలుగా చేర్చుకున్నందుకు నీకు వేలాది స్తోత్రములు. తండ్రి, పవిత్రమైన మీ ఆత్మకు దుఃఖం కలిగించే భ్రష్ట స్వభావం మాలో ఉన్నట్లయితే మా నుంచి తొలగించండి. మాలో ఉన్న లోక సంబంధమైన ఆలోచనలు యావత్తును తీసివేసి పరలోక సంబంధమైన ఆలోచనలను మాలో పుట్టించండి. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీ ఆత్మీయ ప్రేరేపణ కలిగించి వారిలో లోక సంబంధమైన దోషాలు ఏవైనా ఉన్నట్లయితే సంపూర్తిగా తీసివేసి నూతన ఆత్మను దయచేయండి. ఈ లోకంలో మేము ఎదుర్కొనే ప్రతి ప్రతికూల పరిస్థితుల యందును నిన్ను ముందుంచుకుని ప్రార్థన ద్వారా వాటిని జయించగలిగే ఆత్మీయ శక్తిని మాకు దయచేయండి. నీ రాకడ వరకు నిరీక్షణ కలిగి జీవించే నీ ఆత్మీయ బిడ్డలుగా, నీ పరలోక వారసులుగా మేమందరము ఉండుటకు నీ కృపను, నీ దయను మాకు అనుగ్రహించమని, నిండైన ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించి నీ ఆత్మీయతలో భద్రంగా దాచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసువారి దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.